హాయ్ అండి. నేనైతే ఈ బౌల్‌తోని ఎన్ని ముక్కలు వస్తాయో చెప్తాను. అలాగే కొలతల ప్రకారం అయితే నేను ఇది నీళ్ళతో పెట్టే ఆవకాయ పచ్చడిని అయితే చేస్తున్నాను కదా. ఈ బౌల్‌తోనైతే నేను ముక్కలు కొలత కొలుస్తున్నాను. 1 2 3 చూసారు కదండి. ఈ బౌల్‌తోనైతే నేను 4 బౌల్ల మామిడి ముక్కలు వేసాను. సో కారం ఎంత వేస్తాను, ఆవపిండి ఎంత వేస్తాను, మెంతిపిండి ఎంత వేస్తాను, ఉప్పు ఎంత వేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఓకేనా. ఒక గిన్నె ఆవపిండి చూసారు కదా ఇక్కడ, ఇది ఒక గిన్నె అయితే ఆవపిండి నేను ఇందులో వేసేస్తున్నానండి. అలాగే ఒక గిన్నె కారం, అలాగే పావు బౌలు మెంతిపిండి. ఎందుకంటే మెంతిపిండి ఎక్కువ వేస్తే చేదు వస్తుంది కాబట్టి పావు బౌల్ అయితే మెంతిపిండి సరిపోతుంది. అలాగే పావు బౌల్ కంటే కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకున్నా, సరిపోకపోతే మనం 3వ రోజు కూడా వేసుకోవచ్చు. ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది కదా, ఇదైతే వేస్తున్నాను. చూసారు కదా. ఇలా వేసిన తర్వాత ఇక్కడైతే మనము దీంట్లోకి ఏమేం కలుపుకుంటున్నాను తెలుసా? కొంచెం పసుపు వేసుకున్నాము. అలాగే కొంచెం సున్నం. ఇదేంటబ్బా ఇక్కడ సున్నం వేస్తుందని అనుకుంటున్నారా? సున్నం ఇదైతే సరిపోతుందండి. ఎందుకంటే మనకి పసుపు సున్నం వేస్తే ఏ ఫ్లేవర్ వస్తుందో మీకు తెలుసు కదా. కొంచెం నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసేసి ఇలా కలిపేద్దాం. చూసారు కదా ఏ కలర్ వచ్చిందో. బాగా కలిపిన తర్వాత పసుపు, సున్నము, నీళ్లు కలిపిన మిశ్రమాన్ని మామిడి ముక్కల్లో పోయడం వల్ల ముక్క సంవత్సరం పాటు గట్టిగా ఉంటుంది. మొత్తం కలిసిపోవాలండి. బాగా కలిపిన తర్వాత ఇదైతే ఈ మిశ్రమాన్ని అయితే మనము ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇందులో అయితే వేసేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఉంది కదండి పోపు, ఈ పోపును కూడా ఇందులో వేసేసుకున్నాం. ఇంతేనండి. నూనె అయితే అసలు ఎక్కువ పట్టదు. నూనె వేయాల్సిన పని లేదు. ఈ పోపులో కూడా నేను ఏం వేసానంటే మెంతులు, ఆవాలు, జీలకర్ర, 4 పచ్చిమిర్చి, అంతేనండి. ఇదొక్కటే పోపు మనం వేసేది. ఇందులో ఇంకా ఏం వేసేది లేదు. తర్వాత వెల్లుల్లిపాయలు చూసారు కదండి. వెల్లుల్లిపాయలు చట్నీలలో ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా అయితే అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని చేయితో కూడా కలపవచ్చు, బట్ నేనైతే గెంటెతో కలుపుతున్నాను. అయితే ఇంకొక విషయం, వాటర్ కూడా ఇందులో సేమ్ వాటర్ కూడా పోయాలి. ఈ బౌల్డ్ వాటర్ అయితే నేను పోస్తున్నాను. కొంచెం నీళ్ళు వచ్చి ఈ బౌల్ వాటర్ అయితే పోస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇంకొక బౌల్ వాటర్ అయితే పోస్తున్నాను. చూసారు కదా. ఇలా 2 బౌల్స్ వాటర్ అయితే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత దాన్ని ఇలా నిమ్మలంగా 1 by 1 ఇక్కడ మనం చూసాం కదా పచ్చడి పచ్చడి ఇట్లా నేనైతే చేత్తో కలుపుతున్నాను. ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా ముక్కకు కూడా ఉప్పు, కారము అన్నీ పట్టాలి కదా. అందుకోసమని నేనైతే పర్ఫెక్ట్గా ఉండడం కోసం నేనైతే ఇలా పచ్చడి అంతా కూడా కలుపుతున్నాను. మనకి ఇది క్వాంటిటీ అయితే సరిపోతుందండి. ఎందుకంటే మనకి ఉప్పు, మెంతుపిండి, అలాగే ఆవపిండి, కొంచెము మనం పోపు గింజలు అన్నీ వేసాం కదా, ఎల్లిపాయలు అన్నీ వేసాం కదా. ఎందుకంటే ఈ చెమ్మ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ మనకి 3వ రోజుకంతా కూడా ఊట దిగుతుంది. చాలామంది పచ్చడి నీళ్ళు పోసి పెడితే ఉంటుందా అని ఒక డౌట్ అయితే ఉంటుంది. బట్
చాలామందికి నీళ్ళు పోసి పచ్చడి పెడితే ఉంటుందా అని చాలామందికి అయితే డౌట్ ఉంటుందండి. 100% ఉంటుందండి. నేను చెప్పే విధంగా చేస్తే మాత్రం 1 ఇయర్ వరకు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా 6 మంత్స్ వరకు కూడా కరకరలాడుతూ ఉంటుంది. సో మీలో ఎవరికైనా కానీ నీళ్ళతో పెట్టుకుంటే ఆవకాయ పచ్చడి చేయడం వస్తే మాత్రం నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను చేసే ప్రాసెస్ కరెక్టేనా కాదా, లేకపోతే మీరు చేసేది కరెక్టా, లేకపోతే ఇంకా ఏమన్నా ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేయాలా అనేది నాకు చెప్పండి. గత కొన్ని సంవత్సరాల నుండి అయితే నేను ప్రతి సంవత్సరము నేను ఇలాగైతే ఒక 1 kg 2 kgs కాయలు అయితే చట్నీ పెడుతూ ఉన్నాను. చూసారు కదండి, ఇలా మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది చూడండి. కారము, ఉప్పు అన్నీ కూడా ముక్కకి చక్కగా పట్టింది. దీన్ని 3 రోజుల తర్వాత మనం ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకొని అయితే తినొచ్చు. మొత్తానికైతే నీళ్ళతో పెట్టే ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. 3వ రోజు వేడి వేడి అన్నం, ఆవకాయ పచ్చడి, కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి ఆహా. ఇంకోటి మనకి పెరుగన్నంలో కూడా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే పెట్టానండి. మరి ఈ సంవత్సరం అయితే మామిడికాయ సీజన్ అయిపోతుంది కదా, ఇంకా మామిడికాయలు అయితే పచ్చి మామిడికాయలు అయితే మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేయాలనుకుంటే 2 కాయలతో అయితే ట్రై చేసి చూడండి, బాగుంటే నెక్స్ట్ ఇయర్ ఈ ప్రాసెస్ని అయితే ప్రొసీడ్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ.